హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఆల్రెడీ ఫిజిక్స్ స్ట్రాటజీ అయితే డిస్కస్ చేసుకున్నాం. సో అదే విధంగా ఉన్న టైంలో తక్కువ టైంలో అవుట్ ఆఫ్ 40 30 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేశాను. ఏపీ అండ్ టీఎస్ వెయిటేజ్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల 2 స్టేట్స్‌కి సెపరేట్ స్ట్రాటజీ వీడియోస్ అయితే చేస్తున్నాం. సో ఇలాంటి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి, ఏవి తొందరగా కవర్ చేయొచ్చు, ఎలా మనం అవుట్ ఆఫ్ 40 30 మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సో మనం కెమిస్ట్రీ సిలబస్‌ని 3 బ్లాక్స్‌గా అయితే డివైడ్ చేయొచ్చు. సో ఇది అందరికీ తెలిసిందే. ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది మనకి, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి 10 చాప్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 10 చాప్టర్స్ నుంచి మనకి 11 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 27.5% ఆఫ్ ది పేపర్ మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అయితే ఉంది. నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకి 9 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 9 చాప్టర్స్ నుంచి 16 క్వశ్చన్స్ వస్తున్నాయి. హైయెస్ట్ వెయిటేజ్ ఈ 3 బ్లాక్స్లో హైయెస్ట్ వెయిటేజ్ అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచే. సో 40% ఆఫ్ పేపర్ మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే ఉంది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో దీంట్లో మనకి 7 చాప్టర్స్ ఉన్నాయి. సో 7 చాప్టర్స్ నుంచి మనకి 13 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అంటే 32.5% ఆఫ్ పేపర్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఉంది. సో ఇప్పుడు బ్లాక్ వైజ్గా ఏ చాప్టర్స్ ఎంత వెయిటేజ్ ఉంది, ఏవి మనం ఫోకస్ చేయాలి. సో ఫిజికల్ కెమిస్ట్రీ అయితే మనకి 10 చాప్టర్స్ ఉన్నాయి అనుకున్నాంగా. ఈ 10 చాప్టర్స్ నుంచి మనకి 11 క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే 11 మార్క్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ అటామిక్ స్ట్రక్చర్ నుంచి మాత్రమే మనకి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. రిమైనింగ్ అన్నిటి నుంచి మనకు ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో ఈ అవుట్ ఆఫ్ 10 చాప్టర్స్ ఏ చాప్టర్స్ మనం క్విక్గా కవర్ చేయొచ్చు, ఏ చాప్టర్స్ కవర్ చేస్తే మీకు ఆ మార్క్స్ పక్కాగా వస్తాయో చూద్దాం. సో ఇక్కడ హైలైట్ చేయబడ్డ ఈ 6 చాప్టర్స్ వచ్చేసి మనం క్విక్గా కవర్ చేయొచ్చు. క్వశ్చన్స్ వచ్చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అటామిక్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ ఫిజిక్స్ వీడియోలో మెన్షన్ చేశాను. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ అండ్ ఆటమ్స్లో ఉండే కాన్సెప్ట్సే మనకి అటామిక్ స్ట్రక్చర్లో రిపీట్ అవుతాయి. సో అక్కడ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే అస్సలు మిస్ చేయకూడదు. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఇందులో మనకి గ్యాస్ లాస్ ఉంటాయి అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అలాగే లిక్విడ్స్ విషయానికి వస్తే లిక్విడ్ ఫ్యాక్షన్ అలాంటి కాన్సెప్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో కాన్సెప్ట్స్ సింపుల్గానే ఉంటాయి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సొల్యూషన్స్లో మనకి ఏంటి, నార్మాలిటీ, మొలాలిటీ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ లిక్విడ్స్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్ వచ్చేసి ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ కూడా మనం త్వరగా నేర్చుకోవచ్చు అండ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ రీడ్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఈ చాప్టర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, ఇవి కూడా మనకి ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని ఫార్ములాసే ఉంటాయి, త్వరగా అయితే సాల్వ్ చేసేయచ్చు. అండ్ స్పెసిఫికల్లీ సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికి వస్తే మనకి టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే కొన్నిసార్లు అడిగారు. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్. ఈ 6 చాప్టర్స్ ఫోకస్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ 11 7 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ బేసిస్ ఎందుకు వదిలేయాల్సి వచ్చిందంటే ఇవి చాలా పెద్ద చాప్టర్స్. థర్మోడైనమిక్స్ చూసుకుంటే మీకు 2 పార్ట్స్ ఉంటాయి. థర్మోడైనమిక్స్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి థర్మల్ కెమిస్ట్రీ. ఈ 2 పార్ట్స్ ఈ థర్మోడైనమిక్స్ చాప్టర్ కింద ఉంది. అలాగే కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసిస్ పెద్ద చాప్టర్. సో ఇవి కంప్లీట్గా వదిలేయకుండా మీరేం చేయొచ్చు అంటే, థర్మోడైనమిక్స్ ఉంది కదా మనకి, ఫిజిక్స్లో కూడా థర్మోడైనమిక్స్ ఉంది. సో ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ సైన్ కన్వెన్షన్ అంతే. టాపిక్స్ సేమే ఉంటాయి. థర్మోడైనమిక్స్ ఫోకస్ చేయండి. సో ఒకవేళ ఈ పార్ట్ నుంచి క్వశ్చన్ వస్తే మీరు సాల్వ్ చేయొచ్చు. అదే కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసిస్లో కెమికల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయండి. ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి చిన్నగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ కింద ఇంపార్టెంట్. సో దీని నుంచి క్వశ్చన్ వస్తే మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఇలా ఫోకస్ చేస్తే 7 మార్క్స్ పక్కాగా వస్తాయి. అండ్ ఈ 2 మార్క్స్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. సో ఆ పార్ట్ నుంచి క్వశ్చన్ వస్తే మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకి 16 క్వశ్చన్స్ వస్తున్నాయిగా. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ కింద మనకి 9 చాప్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 9 చాప్టర్స్లో చూసుకుంటే మనకి పీ బ్లాక్ వచ్చేసి హైయెస్ట్ వెయిటేజ్ 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్, కోఆర్డినేషన్, కాంపౌండ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. సో ఈ అన్ని చాప్టర్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ దెన్ రిమైనింగ్ వాటి నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది. మరి ఈ 9 చాప్టర్స్లో ఏ ఫోకస్ చేయాలంటే అన్ని ఫోకస్ చేయాలి. ఎస్, మీరు విన్నది నిజమే, అన్నీ ఫోకస్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఫిజికల్ కెమిస్ట్రీ చూసుకోండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకోండి.
ఫిజికల్ కెమిస్ట్రీ ఏంటి మనకి న్యూమరికల్స్ ఉంటాయి. సో న్యూమరికల్స్ ఉన్నప్పుడు ఎగ్జామినర్కి చాలా స్కోప్ ఉంటుంది. అతను కొత్తగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, ముందు ఎప్పుడు రాని క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఆ మోడల్ క్వశ్చన్స్ ఉండొచ్చేమో, బట్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఆప్షన్ ఉంది. వన్ మోర్ థింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ విషయానికి వస్తే మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఆ రియాక్షన్స్ అన్ని కంబైన్ చేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇచ్చి ఫైనల్ ప్రోడక్ట్ లేదా మిడిల్ ప్రోడక్ట్స్ ఏంటని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకున్నప్పటికీ లైక్ ఎగ్జామ్ సిచ్యువేషన్లో మనం కొన్నిసార్లు అప్లై చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికి వస్తే నువ్వు ఫార్ములా అప్లై చేస్తావు, క్యాలిక్యులేషన్ ఎర్రర్ వల్లనో అలా మార్క్స్ కోల్పోవడం, లేకపోతే నీకు ఫార్ములా గుర్తు రాకపోవడం. సో ఇలాంటి కేసెస్ వల్ల మార్క్స్ లూజ్ అవుతావు. అండ్ ఆర్గానిక్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మార్క్స్ లూజ్ అవుతావు. బట్ ఇన్ఆర్గానిక్ ఎలా అంటే మీరు ఉన్న కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయో వాటిని మీరు హైలైట్ చేసుకొని వాటిని కన్సిస్టెంట్గా రివైజ్ చేసి వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేస్తే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పక్కా 16 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. సో అందుకోసమే ఈ బ్లాక్ నుంచి ప్రతి చాప్టర్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్, బట్ స్టిల్ మీరు ఏవైనా లైక్ ఇంత సిలబస్ అవుతుంది ఏవైనా చాయిస్ తీసుకొని వదిలేయచ్చా అంటే ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉంది కదా, దీనిలో నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో ఈ టూ పార్ట్స్లో మీరు ఏదైనా ఒక పార్ట్ ఫోకస్ చేయండి. లైక్ ఇన్ కేస్ మీకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎక్కువ టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి అనిపిస్తే అది వదిలేండి. అక్కడ పెట్టే టైం ఇక్కడ ఏంటంటే మనకి పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ చాప్టర్స్ కవర్ చేసాం అనేది కాదు, పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ పెట్టే టైం ఈ 1 మార్క్ క్వశ్చన్స్కి ఇంకొంచెం ఎక్స్ట్రా టైం పెట్టి ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేసి దీన్ని 100% కాన్ఫిడెంట్ చేసుకోండి. సో ఆ విధంగా ఇక్కడ ఒక క్వశ్చన్ వదిలేయచ్చు. అండ్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్లో సో కెమికల్ బాండింగ్లో చూసుకుంటే మేజర్గా అయితే మనకి విఏసిపిఆర్ థియరీ రిలేటెడ్ మనకు ఒక టేబుల్ అయితే ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఆ టేబుల్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది లెసన్ నుంచి ఎక్కడి నుంచి అయినా అడగచ్చు. సో అక్కడ కూడా మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. లైక్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ వదిలేసి ఆ ఒక్క కాన్సెప్ట్ ఫోకస్ చేస్తే ఇక్కడ ఒక 1 మార్క్ వస్తుంది. ఆ రిమైనింగ్ టైం వచ్చేసి మిగతా ఈజీగా స్కోర్ చేసే చాప్టర్స్ పైన ఫోకస్ చేస్తే అక్కడ మీకు 1 మార్క్ వస్తుంది. సో ఈ విధంగా చూసుకున్న అవుట్ ఆఫ్ 16 మనం 14 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వెయిటేజ్ చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే మనకి 13 మార్క్స్ వస్తున్నాయి విత్ ఇన్ దిస్ 7 చాప్టర్స్. బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే చాలా మందికి భయం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి చాలా రియాక్షన్స్ ఉంటాయి, చాలా మెకానిజమ్స్ ఉంటాయి, అసలు అవి అర్థం కావు, గుర్తు పెట్టుకోలేము అనిపిస్తూ ఉంటుంది. సో అలా మనం ఎందుకు ట్రీట్ చేస్తాం? ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనకి బేసిక్ ఉండదు. సో బేసిక్ అర్థం కానప్పుడే మనకి రిమైనింగ్ దానికి కంటిన్యూటీ ఉన్న కాన్సెప్ట్స్ అర్థం కాక సో మనకు అది టఫ్గా అనిపిస్తుంది. సో అందుకోసం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫస్ట్ చాప్టర్ ఏదైతుందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు. అంటే అందులో మనం ఈ చాప్టర్లో మనం ఐయుపాక్ రూల్స్ నేర్చుకుంటాం, మెకానిజమ్స్ నేర్చుకుంటాం, రియాక్షన్స్ ఎలా జరుగుతాయో తెలుసుకుంటాం. సో ఇవే కాన్సెప్ట్స్ వేరే చాప్టర్స్లో మనం అప్లై చేస్తాం. అప్పుడే మీకు వేరే చాప్టర్స్లో ఉన్న రియాక్షన్స్ అయితే అర్థమవుతాయి. సో అందుకోసం ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా అని చెప్పి ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కవర్ చేయాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే చాలా వాస్ట్ సిలబస్, చాలా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. సో మీరు చాయిస్ తీసుకొని సో మీరు ఫోకస్ చేయాల్సినవి అయితే ఈ 5 చాప్టర్స్. సో మీరు ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, హాలో అల్కెన్స్, హాలో అరిన్స్ అయితే వదిలేయచ్చు. అండ్ మిగతా చాప్టర్స్ ఫోకస్ చేయండి. ఈ బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ వచ్చేసి మీరు టెక్స్ట్ బుక్ రీడ్ చేసి అవన్నీ గుర్తుపెట్టుకునేలా ఉంటే ఈ చాప్టర్స్ నుంచి మార్క్స్ పక్కా వస్తాయి. అండ్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిహెచ్ఓ ఈ 2 చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ వాటి నుంచి 2 మార్క్స్ అయినా వచ్చేలా మీరు చదువుకోవాలి. సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదా, దీన్ని మనం 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవచ్చు. మనకి ఆల్కెన్స్ ఉంది, ఆల్కైన్స్ ఉంది, ఆల్కిన్స్ ఉంది, హైడ్రోకార్బన్స్ ఉంది, అరోమేటిక్ కార్బన్స్ ఉంది. సో ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. సో ఇన్ని కాన్సెప్ట్స్లో ఏవైనా 3 కాన్సెప్ట్స్ అలా ఫోకస్ చేసినా మీకు అవుట్ ఆఫ్ 4 2 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తారు కదా. అలాగే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిహెచ్ఓ వచ్చేసి మనకి ఏంటి ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే ఉంటాయి. సో ఆల్డిహైడ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ కీటోన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ మనకి ఆల్కహాల్స్ అండ్ ఫీనాల్స్ కూడా ఉన్నాయి, అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 4 పార్ట్స్లో మీరు ఏవైనా 2 పార్ట్స్ అయినా ఫోకస్ చేసినా ఇక్కడ నుంచి 2, 2, 4, 5, 6, 7 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో మీరు పార్షియల్గా కవర్ చేసినా ఇక్కడ 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు.
ఇన్ కేస్ మీరు కంప్లీట్గా కవర్ చేస్తే 11 మార్క్స్ అయితే స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆల్ టుగెదర్ మనం ఏ చాప్టర్స్ చూస్ చేసుకున్నామో చూద్దాం. సో ఫిజికల్ కెమిస్ట్రీలో అయితే ఈ 6 చాప్టర్స్ ఫోకస్ మంది. సో ఇక్కడ నుంచి ఒక 7 మార్క్స్ వస్తాయి. దెన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ అన్ని చాప్టర్స్ వదిలేద్దు అని చెప్పాను. సో అన్ని చాప్టర్స్ ఫోకస్ చేస్తాం. అండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ డి అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మనం ఛాన్స్ తీసుకొని ఏదైనా ఒక పార్ట్ పైన ఫోకస్ చేయొచ్చు. సిమిలర్లీ కెమికల్ బాండింగ్ విషయంలో కూడా అలా మనం ఛాన్స్ తీసుకొని కొంతవరకు వదిలేయచ్చు. అవుట్ ఆఫ్ 16 మనం ఇక్కడ 14 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ 5 చాప్టర్స్ మనం ఫోకస్ అనుకున్నాంగా. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం 11 మార్క్స్, మినిమం 7 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు అన్ని కౌంట్ చేసుకుంటే 32 మార్క్స్ అయితే మనం స్కోర్ చేయొచ్చు. ఈ చాప్టర్స్ ఫోకస్ చేస్తే 32 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, మనం ఏం చాప్టర్స్ ఫోకస్ చేయాలో షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. మరి ఈ చాప్టర్స్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి? సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను, అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ చదవాల్సిందే. టెక్స్ట్ బుక్ రీడింగ్ పక్కా చేయాల్సిందే. ఒకసారి చదవండి, అన్ని కాన్సెప్ట్స్ ఒకసారి డీటెయిల్గా చదవండి. ఏముంది అసలు ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అనేది అర్థం చేసుకోండి. దెన్ మేము 1 షాట్ వీడియోస్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మేము క్వశ్చన్ సెలెక్ట్ చేయడం కానీ కంటెంట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. సో వీ విల్ అప్లోడ్ దట్ వీడియోస్ సూన్. సో ఈ వీడియోస్లో ఎలా అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. సో ఎగ్జామ్కి ఏ కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ను ఎంత డెప్త్ వరకు చదవాలి అంతే డెప్త్ వరకు ఈ వీడియోలో ఫోకస్ చేస్తాం. వన్స్ ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్స్, అసలు ఏ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో అవి కూడా క్వశ్చన్స్ కాన్సెప్ట్ వెంటనే అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో వీడియో విన్నాక మీరు ఒక షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్లో ఏంటంటే క్విక్గా ఏమేమి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, ఏమైనా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి నోట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను ఈ 1 షాట్ వీడియోస్లో మీకు జస్ట్ ఏంటి ఒక గ్లాన్స్ ఇస్తాను, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అనే గ్లాన్స్ ఇస్తాను. సో దాని బేస్డ్గా మీ ఓన్గా మీరు 2024, 2025 పీవైక్యూస్ అయితే సాల్వ్ చేయాలి. పీవైక్యూస్ సాల్వ్ చేయడం అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అంటే సరే ఇప్పుడు నేను ఈ 1 షాట్ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ నువ్వు చూస్తావు, ఓకే ఫైన్, కానీ నువ్వు చూసింది ఆ సాల్వింగ్ మెథడ్ నువ్వు కూడా అప్లై చేయాలి. అప్పుడే కదా నువ్వు అప్లై చేసినప్పుడే రేపు నీకు ఎగ్జామ్లో అదే మోడల్ క్వశ్చన్ వస్తే నీకు సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది. అదే లేదు జస్ట్ ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని నేను ఎగ్జామ్కి వెళ్తా అంటే మీరు అక్కడ స్ట్రక్ అయిపోతారు. ఎలా చేయాలి అని స్ట్రక్ అయిపోయి మీరు టైం అనేది లూజ్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్, సాల్వింగ్ స్పీడ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సో అందుకోసమే మీరు డైలీ సర్టైన్ టార్గెట్ పెట్టుకొని పీవైక్యూస్ అయితే సాల్వ్ చేయాలి. అప్పుడు మీకు సాల్వింగ్ స్పీడ్ తెలుస్తుంది అండ్ మీ కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైం చేయకుండా కరెక్ట్ అయితే చేసుకుంటారు. ఓకే, సో ఈ విధంగా. అండ్ 1 more థింగ్, మీరు పీవైక్యూస్ ఒకవేళ మీకు సొల్యూషన్స్ రాకపోయినా పీవైక్యూస్ సొల్యూషన్స్ కూడా మేము చేస్తాము. సో మీకు డౌట్స్ వచ్చినప్పుడు వీడియోస్లోకి వెళ్ళి ఆ సొల్యూషన్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా ఒక చాప్టర్ అయితే మీరు కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, కంప్లీట్ అయిందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ అలా చాప్టర్స్ కవర్ చేసుకుంటూ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ చాప్టర్ ఫినిష్ చేసి మళ్ళీ ఒక 1 week గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు చాప్టర్ ఓపెన్ చేస్తే నీకు అంతా న్యూగా ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ డే ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నావు, సెకండ్ డే ఈ చాప్టర్ రివైజ్ చేసుకో. ఎలా రివైజ్ చేసుకుంటావు? ఈ షార్ట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి క్విక్గా చదువుకో. వీడియోస్ చేస్తామన్నాం కదా, ఆ వీడియోస్ యొక్క పీడిఎఫ్ అయితే మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం. సో ఆ పీడిఎఫ్స్తో మీరు జస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఏమున్నాయో జస్ట్ చూసుకుంటూ వెళ్ళండి. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేస్తున్నారు. సో అలా రివైజ్ చేసుకోండి. ఒక ½ an hourలో కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. దెన్ తర్వాత 3rd డే గ్యాప్ ఇచ్చేయండి. తర్వాత 4th డే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 days గ్యాప్ ఇవ్వండి. సో మళ్ళీ 6th డే చదువుకోండి. సో ఇలా ఒక 1 week చేస్తే మీకు ఆ చాప్టర్ ఉండిపోతుంది. మర్చిపోకుండా మీరు కంటిన్యూస్గా రివైజ్ చేసుకున్నారు కాబట్టి మీకు ఉండిపోతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ 40 మీరు 30 మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లేదా డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. సో నెక్స్ట్ వీడియోలో ఏ చాప్టర్ నుంచి 1 షాట్ వీడియో ఫస్ట్ కావాలో కామెంట్ చేయండి. మేము ఆ చాప్టర్ పైన వీడియో అయితే చేస్తాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.